వెల్కమ్ టు నమిత న్యూస్. అక్రమ మద్యం నాటుసారా మద్యం తరలింపుపై ఉక్కుపాదం మోపుతాం సిఐ రాఘవరెడ్డి. పుంగనూరు పరిధిలో 3వ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. వీటిపై ప్రత్యేక నిఘా టీం ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. ఎవరైనా అనధికారికంగా మద్యం కలిగి ఉన్నా తరలించినా అటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరెడ్డి. 50,000 రూపాయల పైబడి నగదు కూడా తరలించకూడదని, వాటికి కూడా సరైన ఆధారాలను కలిగి ఉండాలని హెచ్చరించారు. ఇది ఎన్నికల సమయం. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, గొడవలు సృష్టించే విధంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను ముందస్తుగా హెచ్చరించారు. నమస్కారం. మన పుంగనూరు పరిధిలో ఈ ఎలక్షన్ల సందర్భంగా ఈ నాటు సారాయి కాంచే వాళ్ళపైన నేను నా సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో కొన్ని రైడ్స్ కండక్ట్ చేసి ఒక వారం రోజుల లోపలనే 4 కేసులు బుక్ చేసి సుమారుగా 2,52,800 రూపాయల విలువ గల సారాయి, దానికి ఉపయోగించే ఎఫ్జే వాస్, అదేవిధంగా ప్లాస్టిక్ డ్రమ్స్, అల్యూమినియం పాత్రలు వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపడమైనది. అదేవిధంగా ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీం మరియు పోలీసు వాళ్ళు చెక్ పోస్టులలో మన పుంగనూరు పరిధిలో డాన్ బోస్కో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా మాగన్లపల్లి చెక్ పోస్ట్ ఒకటి ఉంది, పల్మనేరు రోడ్లో గుడిసెబండే చెక్ పోస్టు. ఈ 3 చెక్ పోస్టులలో సుమారుగా మనము 5,23,610 రూపాయల అమౌంట్ సీజ్ చేయడమైనది. అదేవిధంగా ఈ బార్డర్ ఏరియాస్ ఏదైతే కర్ణాటకకు మనకి పుంగనూరుకి ఏవైతే విలేజ్లు ఉన్నాయో, చిన్నకొండ చేరాల, పెద్దకొండ చేరాల, జోకొత్తూరు, అదేవిధంగా మీర్జాపల్లి, ఈ బార్డర్కి సంబంధించిన విలేజ్లో పోలీసు, అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, వీడియో సర్వేలెన్స్ టీము అందరూ కూడా మేము 2 అవర్స్ చొప్పున రౌండ్ ది క్లాక్, అంటే ఉదయము రాత్రి అనే తేడా లేకుండా 24 అవర్స్ చొప్పున ఆ బార్డర్లో వెహికల్ చెకింగ్ చేయడము కండక్ట్ చేసి లిక్కర్ అనేది మన పుంగనూరు టౌన్లోకి కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రాకోకుండా మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని వెహికల్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, 2 వీలర్స్, ఆటోస్, లారీలు, బస్సులు అన్నీ చెక్ చేస్తున్నాము. ఏదైనా దానికి దొరికిన వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకూడదు. అట్లా అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా పాల్గొంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడము, అదేవిధంగా వారి రిమాండ్కి పంపుతాము. ఈ విధంగా తెలియజేస్తున్నాము.